మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. బెదిరించటం అంటే మనల్ని అదిగో కరెక్టే చెప్పాడు, భయపెడతా ఉంటాడనమాట. కొన్ని సందర్భాలలో మన మీద శాపవచనాలు పెడుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు. నువ్వు ఇంకా ఎదగవు, నువ్వు బాగుపడవు, నువ్వు వింతే, నీ జీవితం ఇంతే ఇంకా అని అంటూ ఉంటారు. నీ ఎదుగుబతుకు ఉండదు. కొంతమందికి అయితే ఏదైతే వాళ్ళకు లోపంగా ఉందో ఆ లోపాన్ని ఎత్తి పొడిచి ఇక నీకు పిల్లలు పుట్టరు ఇంక అంతే. వాళ్ళేమో పిల్లలు నాకు పుట్టాలో చాలామంది ఈ టీవీలో వాకింగ్ చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆయన వెంటనే లేదా వాకింగ్ అవుతూ ఉన్నప్పుడే ఫోన్ నెంబర్ చూసి ఏమంటే మాకు పిల్లలు కావాలి అని ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అవసరత ఏదైతే వాళ్ళు దానికోసం పరిగెత్తుతున్నారో అది నీకు దొరకదు అంటే, ఒకటి నిరాశ, రెండు భయము. వీళ్ళు మనల్ని ఏదన్నా అన్నప్పుడు నిజమేనా, నాకు ఇంకా రాదా, ఇంకా దొరకదా అని దిగులు పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, వాళ్ళ మాటలు నమ్ముతూ ఉంటారు. దానివల్ల మనుషులు ఏమవుతారంటే అనుకున్నటువంటి ఆ గోల్ ఏదైతే ఉందో, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చెయ్యడానికి వెనకబడిపోతూ ఉంటారు. నిరుత్సాహం, ఆదిలోనే హంసపాదని వాళ్ళు అలా నిరుత్సాహపడిపోయి అంటూ ఉంటారు. మరి అసలు భయం అంటే ఏంటి? భయము అని ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏంటో మనం చూస్తే, జడవటం, బెదరటం, వణికిపోవటం, దిగులు పడటం, ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు అసలు భయం అనేది ఎప్పుడు వస్తుంది? అసలు ఎప్పుడు మనిషి భయపడతాడు? మనిషికి భయం అనేది ఎప్పుడు వస్తుంది? బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచిద్దాం. మనం బైబిల్ నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి మనిషికి అసలు భయం అనేది ఎప్పుడు వస్తుందంటే, ప్రారంభపు మనిషి భయపడ్డా? చూడండి, అసలు ప్రారంభ మనిషి దగ్గర భయం అనేది ఏమన్నా చూస్తామేమో. చూడండి ఒకసారి. ప్రారంభ మనిషి ఎవరు? ఆదాము ఆ భూమి మీద ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఈ ఆదాము ఒక్కడే అసలు భయము అనేటువంటి పరిస్థితి తనకి ఎప్పుడు వచ్చింది ఒక్కసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయములో ఒకసారి చూద్దాము. 7వ వచనం, 8వ వచనం. చల్లపూట ఆదామును అతని భార్యయు ఇద్దరు ఉన్నారండి. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. 3వ అధ్యాయము 8వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. చల్లపూట అంటే సాయంకాలం కావచ్చు. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఎవరు దాక్కున్నారు? ఆదామును హవ్వయు ఇద్దరు దాక్కున్నారా? ఆదాము ఒక్కడే దాక్కున్నాడా? ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాక్కున్నారట. దాక్కునేటువంటి పరిస్థితికి మనిషి ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడు. అమ్మా, మీ ఆయన ఉన్నాడమ్మా, లేడని చెప్పమన్నాడండి. అయితే ఉన్నాడనమాట. అంటే కొంతమంది పొరపాటుని చెప్పేసి ఉంటారు, లేడని చెప్పమన్నాడండి అంటే ఉన్నాడనమాట.
లోపలుండి లేడు అని చెప్పమంటూ ఉంటారు. ఎందుకు? అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నప్పుడు సకాలానికి ఆ మనిషికి ఇవ్వటం అనేది ధర్మం. ఇవ్వనప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఈయన దాక్కుంటూ ఉంటారు. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటా, ఒకే ఊర్లో ఉంటారు రప్పించిన వాళ్ళు. ఆయన పొలం గట్టు నుంచి ఇలా వస్తున్నాడు అనుకోండి, ఈయన కూడా అదే గట్ట ఉంటే వెళ్ళాలి. కానీ ఈయన గట్ట ఉంటాడు, వేరు చుట్టు తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఎదురు పడకుండా. అంటే అదే అప్పు కోసం అనుకోండి, పరుగులు ఎత్తుకెళ్ళి వచ్చేటువంటి వ్యక్తి ఎదురుకు పడిపోయి, బావ నిన్నే చూస్తున్నాను బావ, ఎత్తుకుతున్నా ఏంటి బావ. అప్పు ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, సైడ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే భయము. అడిగితే వీళ్ళు కూడా భయము. ఈ భయం అనేది ఎప్పుడు ఆదాముకి హవ్వకి వచ్చింది? తప్పు చేసినప్పుడు. అది తప్పు చేసినప్పుడు భయం అనేది వచ్చింది. భయం అంటే జడవటం, వణకటం. చూడండి అక్కడ సందర్భం మనం చదివితే చాలా ఎంత బాగుంటుందంటే, మీరు బైబిల్ మనం చదువుతూ ఉంటే ఒక మనిషి పక్క నుండి మనకి స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఆ మనుషులు ఒక దృశ్యము చూస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అది చదువుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్పతనం అదేనండి. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావో నన్ను. అంటే దేవుడికి తెలియదండి ఆదాము ఎక్కడున్నాడు, తెలీదా? దాక్కున్నాడు. ఎక్కడున్నావు? అప్పుడప్పుడు మన పిల్లలు మనల్ని చూసి ఇంట్లో మనల్ని చూసి ఒక పక్క నుండి దాక్కుంటూ ఉంటారు. అప్పుడు మనకు తెలియనట్టుగా మనం అడుగుతూ ఉంటాం, ఎక్కడున్నావు అంటే, నేను ఎక్కడ లేను అంటే, మనం చూసి కూడా ఇక్కడే ఉంటారు. చూసి కూడా ఎక్కడెక్కడ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దుగో అంటూ ఉంటారు పిల్లలు. అది చిన్నపిల్లల ఆట. ఇది పెద్ద పిల్లల ఆట. ఇది పెద్ద పిల్లల ఆట, చిన్నపిల్లల ఆట కాదు ఇది. ఆదాము దేవునికి తెలీదా? ఏమండి, దేవుడు ఎక్కడున్నాడో తెలీదా? ఆదాము ఎక్కడున్నాడో తెలీదా దేవునికి అని అడిగాడు. దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, ఆదామా అని పిలిచి, నువ్వెక్కడున్నావా నేను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి. అదండి, ఎస్, భయపడి. అప్పటి వరకు లేనటువంటి దిగంబరం, అప్పటి వరకు లేనటువంటి ఆ పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది? నేను దిగంబరిని అయిపోయాను అంటే ఏదో నన్ను విడిచి వెళ్ళిపోయింది, ఒక మహిమ విడిచి వెళ్ళిపోయింది నన్ను. ఇప్పటి వరకు నేను దిగంబరినే కానీ అసలు దిగంబరిని అన్నటువంటి ఆలోచన నాకు లేదు. నాకు ఈ విధంగా లేనితనం అనేది నాకు లేదు. ఇప్పుడే నేను లేనివాడను. ఏమి లేనివాడను? కరెక్టే, ఏమి లేనివాడను? మహిమ వస్త్రము లేనివాడను. అది ఆ మహిమ వస్త్రముతో ఆయన ప్రతి మనిషిని పాపము చెయ్యకుండా ఉండాలని దేవుడు మహిమ వస్త్రాన్ని దేవుడు ఇస్తే, ఆ అపవాది శోధకుడు వచ్చి ఆ మహిమ వస్త్రాన్ని తీసేశాడు. అందుకే దశలోనిక పత్రిక దగ్గరికి మనం వెళితే ఈ తీసేయబడినటువంటి మహిమ వస్త్రాన్ని మనకు ఎప్పుడు ఇస్తున్నాడో తెలుసా? మనం ఈ పాపపు స్థితిలో నుండి రక్షణ పొంది చనిపోయిన తర్వాత అదిగో వెళ్ళేప్పుడు ఇస్తున్నారు. ఈ మధ్యలో ఇస్తే మళ్ళీ పోగొట్టుకుంటామేమోనని. మనం మంచివాళ్ళం కాదు కదా. మనం అసలు ఎలాంటి వాళ్ళం మనం ఇందాక చెప్పాను కదా, అలాంటి వాళ్ళం. ఏమండి, కాబట్టి కాబట్టి దేవుడు ఇప్పుడు ఎలా ఇస్తున్నాడో తెలుసా? ఆ మహిమ వస్త్రాన్ని, పైనుండి వచ్చేటువంటి వస్త్రాన్ని ధరించుకొన అపేక్షిస్తూ ఉన్నాము. మరి ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఈ లోక అధికారి ఎవరు? ఈ లోక అధికారి ఎవరండి? ఈ లోక అధికారి ఎవరు? సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉంటున్నావని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథంలో మనం 1వ అధ్యాయంలో చూస్తే, అయినను నీ మీద ఒక నింద మోపవలసి ఉన్నది. ఎంత బాగానున్నాయి కానీ ఒక తప్పు ఉన్నది. 7 సంఘాలతో మాట్లాడుతూ వ్రాయబడినటువంటి మాటలలో ఒక్కొక్క నింద మోపబడి ఉన్నది. భయము అంటే ఏంటి? తప్పు చేసినప్పుడు వచ్చేటువంటిది. తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి రాకుండా మనిషి హైడ్ అయిపోతూ ఉంటాడు. ప్రతిసారి దేవుని దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాడంటే తప్పు చేయలేదని అర్థం. దాక్కుంటున్నాడు, ఆగిపోతున్నాడు అప్పుడప్పుడు అంటే భయపడ్డాడని అర్థం.
ఇప్పుడు సహజంగా మనుషులు దేనికి భయపడతారు? సహజంగా మనుషులు దేనికి భయపడతారు అని మనం ఆలోచించగలిగితే క్రూరమైన జంతువులకు భయపడతారు. ఎందుకంటే వాటికి కనికరం ఉండదు. క్రూరమైన జంతువులు అడవిలో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒకవేళ ఒంటరిగా వెళితే ఇంకా భయపడతారు. ఇద్దరు ముగ్గురున్నా భయపడతారు. ఎందుకంటే మనుషుల్ని లెక్క చేయదు కదా అది. మనము ఆ పాములు తిరిగేటువంటి ప్రాంతంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ పాములు ఎక్కడుంటుందో, ఎక్కడ ఏ గట్టు పక్కన ఉంటుందో, ఎక్కడ మరి ఆకులు సాటున ఉంటుందో తెలియదు. అది తిరిగే చోటున మనం వెళుతూ ఉన్నప్పుడు దాని ప్రాంతంలోంచి మనం వెళుతూ ఉంటే మనలను అది కాటేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రూర జంతువులు తిరిగేటువంటి ప్రాంతంలో ఎక్కడ పులి సంచరించను అని పోతుంది అనుకోండి, గుండె కొట్టుకోవటం ప్రారంభం అవును. ఎందుకు? పులి సంచరిస్తుందంటే ఇక్కడ పులి లేదు ఇక్కడ అన్న ఏ గుండె కొట్టుకోదు. పులి ఇక్కడ సంచరిస్తుంది అని అనగానే ఏ మూలన ఉందో మనం చూసే ఉంటుంది. ఇప్పుడు పరిగెత్తుకు వచ్చేద్దాం, అసలే అది చాలా బలమైనది. పులిగైన వచ్చిందంటే మరి ఎవరు పులి నుంచి కాపాడే వాళ్ళు ఎవరు? ఇక్కడ మనకి ఏదన్నా రక్షణ ఏమైనా ఉందా పులి నుండి కాపాడేది? అప్పుడప్పుడు అడవి ప్రాంతాలలో పులులు చూడటానికి ఒక వాహనాలలో వెళుతూ ఉంటారా, వాళ్ళు పులులతో ఆడుకుంటూ ఉంటారు. ఎందుకు? అది నన్ను ఏం చేయలేదు. ఎందుకు? దానికి గ్రిల్స్ ఉంటాయి, ఇనప గ్రిల్స్ కారుకి ఉంటాయి, ఇనపవి ఉంటాయి. ఆ లోపలుండి వాళ్ళు ఏమన్నా కానీ ఆ పులులు ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. ఏదో ఒక చిన్న చిన్న సౌండ్లు చేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు చేయమనండి సౌండ్లు. ఆ కారు ఓపెన్ టాప్లో వెళుతూ హాయ్ పులి అనమన్నాడు, ఎగరేసుకు వెళ్ళిపోద్ది. అంతే, బొయ్యి కూడా మిగలదు. ఇంకా వాళ్ళు ఆ ప్రొటెక్షన్లో ఉన్నారు కాబట్టి పులిని కవ్విస్తూ ఉంటారు. అది వచ్చేస్తూ ఉంటుంది, లోపలికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ రాలేదు. ఆ రక్షణ ఉంది కాబట్టి వాళ్ళు భయపడరు. మరి ఎవరు భయపడతారు? క్రూర జంతువులకు అడవిలో ఒంటరిగా లేదా ప్రయాణం చేసేటువంటి బాటసారులు భయపడతారు. కాబట్టి ఇంకా క్రూర జంతువులకు భయపడతారు, ఒంటరి ప్రయాణంలో భయపడతారు. ఆ తర్వాత ఇంటిలో ఏవైనా విలువైన వస్తువులు ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉంటే భయం ఎక్కువైపోద్ది. ఇంకా ఎక్కువ మంది ఉన్నా నిద్ర పట్టదు, భయం. చిన్న సౌండ్ ఏదన్నా వచ్చి ఒక ఎలకలు కానీ పిల్లలు కానీ ఏదన్నా చిన్న సౌండ్ చేస్తే ఏదో జరిగిందని వాళ్ళు భయపడుతూ ఉంటారు. కాబట్టి భయం అనేది ఎప్పుడు వస్తుందంటే విలువైన వస్తువులు ఉన్నప్పుడు, ఒంటరిగా వెళుతూ ఉన్నప్పుడు, తప్పు చేసినప్పుడు, క్రూర జంతువులకు మనిషి